గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ అయితే సూపర్ సక్సెస్ అయిందండి. సో ఏదైతే రాజమౌళి క్రియేట్ చేశాడో పాస్‌పోర్ట్ అని చెప్పేసి, అక్కడి నుంచి ఈ రోజు టైటిల్ గ్లింప్స్ రిలీజ్ అయ్యేదాకా అంతా సూపర్ సక్సెస్ అండి. ఎక్కడ చిన్నపాటి నెగటివిటీ కూడా రాలేదండి. అంత బాగా ప్లాన్‌గా చేశాడండి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో ఆ పాసెస్ దగ్గర ఆయన క్రియేటివిటీ తెలిసింది. సో ఎంటైర్ ఇండియా మొత్తం ట్రె ట్రెండింగ్ వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు. యెల్లో పాస్, ఆరెంజ్, రెడ్, గ్రీన్ చాలా అదొక వెరైటీ కాన్సెప్ట్ అన్నమాట. సో పాస్‌పోర్ట్ అని చెప్పేసి తీసుకొచ్చాడు. అదొక హైలైట్ అండి. సో ఇంకోటేంటంటే ఈరోజు ఈవెంట్‌లో కూడా మహేష్ బాబు ఎమోషనల్‌గా మాట్లాడాడు రాజమౌళి. అవి చాలా మంచి గూస్ బంప్స్ తెప్పించాయండి. సో సెకండ్ హైలైట్ పాయింట్ అది. థర్డ్ వచ్చేసి చాలా మంది క్రౌడ్ వచ్చారండి. సుమారు 50,000 మందొచ్చారు. కానీ ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా ఉందంటే అర్థం చేసుకోవచ్చు. చాలా పక్కాగా ఏర్పాట్లు చేశారండి. ఇంకో విషయం ఏంటంటే అక్కడ సెట్ ఏదైతే ఉందో 100 ఫీట్ ఎల్ఈడీ స్క్రీన్ పెట్టారు. చాలా బాగుంది. ఇంతవరకు నాకు తెలిసి ఇండియాలో కూడా ఎక్కడ వాడలేదండి. సో ఒక ఈవెంట్ మూవీ ఈవెంట్‌కి. సో అదొక హైలైట్. నెక్స్ట్ ఇంకోటేంటంటే వారణాసి సెటప్ కూడా ఏసారండి అక్కడ బ్యాక్ డ్రాప్‌లో. చాలా బావుంది. నాకు తెలిసి 'రామోజీ ఫిల్మ్ సిటీలో' అది కంటిన్యూ చేస్తారు. 'బాహుబలి' సెట్‌లో ఉండిపోద్ది నాకు తెలిసి. ఎందుకంటే అంతా పక్కాగా ఏసుకున్నారది. సో నిజంగా రాజమౌళి క్రియేటివిటీకి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ఇంకో విషయం ఏంటంటే టైటిల్ గురించి మాట్లాడితే మాత్రం 'వారణాసి' మామూలు టైటిల్ కాదండి. గూస్ బంప్స్ తెచ్చే టైటిల్ అది. కాశీ, వారణాసి ఆ పదాలు నోటంట వింటేనే సగం పుణ్యం వస్తది. అటువంటి టైటిల్ సినిమాకి పెట్టారంటే అది మామూలు విషయం కాదు. గ్రేట్ నిజంగా. సో అది చాలా హైలైట్ అండి. సో ఆ గ్లింప్స్ కూడా చాలా బావుందండి. పురాతన కాలం ప్రెజెంట్ గ్లోబ్ ట్రాటర్‌కి మధ్య లింక్ పెట్టేదైతే ఉన్నట్టుంది. చాలా బావుంది. ఆ గ్లింప్స్‌లో తెలిసిపోతుంది మనకి యాక్షన్, అడ్వెంచర్, నెక్స్ట్ మైథాలజీ, నెక్స్ట్ హిస్టారికల్ అన్నీ ఉన్నాయండి. చాలా బాగుంది గ్లింప్స్ కూడా. వారణాసి టైటిల్ ప్లస్ టైటిల్ వచ్చేటప్పుడు మహేష్ బాబు ఎదురుపై వచ్చిన సీన్ కూడా గూస్ బంప్స్ తెచ్చేటట్టుంది. అంతేకాకుండా మహేష్ బాబు మాట్లాడేటప్పుడు ఆయన ఇందులో ఈవెంట్‌లో కూడా ఆయన ఎద్దుపై వచ్చాడండి. సో అది హైలైట్. జనరల్‌గా మహేష్ బాబు అటువంటివి చేయడు. సో రాజమౌళి చేయించాడు. సో నిజంగా సూపర్ హైలైట్ అండి అది. సో చాలా బాగా అనిపించింది. సో ఆడియన్స్ అయితే మంచిగా ఎంజాయ్ చేశారది. సో రాజమౌళి ఫ్యామిలీ కూడా చాలా ఎమోషనల్‌గా మాట్లాడారు. విజేంద్ర ప్రసాద్ కూడా ఒక మాట అన్నారండి. సో మహేష్ బాబు యాక్షన్ చూసి ఒక 30 మినిట్స్ స్టోరీ చూసా నేను. చాలా బాగా యాక్ట్ చేశాడు. సో బ్యాక్‌గ్రౌండ్ గాని, సీజీ గాని ఏమి లేకపోయినా గాని ఆయన చూస్తే నాకు గూస్ బంప్స్ వచ్చాయని చెప్పి అన్నారు. నిజంగా ఆ మాట తర్వాత ఇంకా హైప్ మామూలుగా పెరగలేదండి. అదొకటి నెక్స్ట్ రాజమౌళి ఒక మాట అన్నారండి. సో ఇది రాముడు రిలేటెడ్ ఉంటుంది స్టోరీ. నేను వాల్ పేపర్ పెట్టుకున్నా మహేష్‌ది అని చెప్పేసి అన్నాడు. అంటే అర్థమై ఉంటది. మహేష్ బాబుని రాముడి పాత్ర కూడా ఇందులో ఉందని. సో అది నిజంగా హైలైట్ అండి. మహేష్ బాబుని రాముడు అంటేనే అది ఊహించుకుంటేనే నాకు తెలిసి ఏదోలా ఉంది. సో అటువంటిది రాజమౌళి అలా క్రియేట్ చేశారండి. అందులో ఇంకో విషయం ఏంటంటే మహేష్ బాబుని రాముడిగా చూపిస్తున్నారు. ప్లస్ మా రాజమౌళికి మహాభారతం, రామాయణం కొట్టిన పిండి. అందులో ఆయన కొట్టే డైరెక్టర్ కూడా లేడు. అంత బాగా తీస్తాడది. సో ఆయన నాకు తెలిసి ఇంకెంత బాగా చూపిస్తాడో మనం వెయిట్ చేయాల్సిందే. సో ఇంకోటేంటంటే ఫైనల్‌గా సో ఇది 2027 సమ్మర్‌లో రిలీజ్ చేస్తానని ప్లాన్ కూడా చేస్తున్నారండి. సో అంతా ప్లాన్ ప్రకారం ఉంది ఈ మూవీ. సో అన్నీ హైలైట్ అయింది. సో ఎక్కడ పాసెస్ నుంచి సో ఈ ఈవెంట్ దాకా ఎక్కడ ఏది కాంప్రమైజ్ అవ్వకుండా చాలా మంచి ప్లాన్ ప్రకారం చేశారు. సూపర్ సక్సెస్ అయిందండి. నిజంగా రాజమౌళి క్రియేటివిటీకి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇది మామూలు మూవీ కాదండి. పాన్ వరల్డ్ మూవీ. ఇది సుమారు 3,000,00,00,000 కలెక్ట్ చేస్తదని నేను అనుకుంటున్నా. సో మీకు ఈ ఈవెంట్‌లో ఏది నచ్చింది? సో మొత్తం ఎంటైర్ గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌లో ఏది నచ్చింది? సో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకు వారణాసి టైటిల్ నచ్చిందా లేదా కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.